మర్డర్. రోజు రోజుకు బయట జరుగుతున్న ఘటనలు తీవ్ర ఆందోళన గురిచేస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకి గొడవలు పడుతూ ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడని ఘటనలు అనేకంగా కనిపిస్తున్నాయి. తాజాగా అలాంటి మరో ఘటన సంచలనంగా మారింది. స్నేహితులతో కలిసి సంతోషంగా జరుపుకోవాల్సిన పుట్టినరోజు వేడుక తీవ్ర విషాదానికి దారితీసింది. కేవలం 50 రూపాయల కోసం మొదలైన చిన్నపాటి గొడవ చిలికి చిలికి గాలివానగా మారి ఒకరి ప్రాణాన్ని పలికొంది. ఈ దారుణ ఘటన గుజరాత్లోని సూరత్ నగరంలో చోటు చేసుకుంది. ఈ దాడిలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం సూరత్లో పాండేశ్వర ప్రాంతం లక్ష్మీనగర్లో నివసించే భగత్ సింగ్ తన స్నేహితుడైన బిట్టు కాశీనాథ్ సింగ్ పుట్టినరోజు పార్టీకి హాజరయ్యాడు. వేడుకల కోసం స్నేహితులంతా కలిసి అల్తాన్లోని ఓ హోటల్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పాండేశ్వరలోని తిరుపతి ప్లాజా వద్ద అందరూ కలుసుకున్నారు. పార్టీ ఖర్చుల నిమిత్తం అనిల్ రాజ్పర్ అనే మరో స్నేహితుడు పుట్టినరోజు జరుపుకుంటున్న బిట్టును 50 రూపాయలు ఇవ్వమని అడిగాడు. ఈ చిన్న విషయంపై బిట్టు అనిల్ మధ్య మాట పెరిగింది. వాగ్వాదం ముదరడంతో వారిని శాంతింపచేసేందుకు భగత్ సింగ్ కల్పించుకున్నాడు. అయితే క్షణికావేశానికి లోనైన బిట్టు తన వద్ద ఉన్న కత్తితో భగత్ సింగ్ అనిల్ పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన భగత్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనిల్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు నాగేంద్ర సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు బిట్టుతో పాటు ఘర్షణలో అతనికి సహకరించిన చందన్ అనే మరో వ్యక్తిని అరెస్టు చేశారు. చందన్ పై గతంలోనే 4 దోపిడీ, దాడి కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్టు వారు పేర్కొన్నారు. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం కూడా కర్ణాటక బెంగళూరులో ఇలాంటి దారుణ ఘటన వెలుగు చూసింది. 50 రూపాయల కోసం ఇద్దరు స్నేహితుల మధ్య మొదలైన గొడవ ఒకరి ప్రాణం బలి తీసుకుంది. ఈ ఘటన బసవేశ్వర సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కురుబరహళ్లిలో చోటు చేసుకోగా అప్పట్లో ఇది సంచలనంగా మారింది. తాజాగా సేమ్ అలాంటి ఘటన ఇప్పుడు గుజరాత్ లో చోటు చేసుకోవడంతో ఈ వార్త వైరల్ గా మారింది. మర్డర్. రోజు రోజుకు బయట జరుగుతున్న ఘటనలు తీవ్ర ఆందోళన గురిచేస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకి గొడవలు పడుతూ ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడని ఘటనలు అనేకంగా కనిపిస్తున్నాయి. తాజాగా అలాంటి మరో ఘటన సంచలనంగా మారింది. స్నేహితులతో కలిసి సంతోషంగా జరుపుకోవాల్సిన పుట్టినరోజు వేడుక తీవ్ర విషాదానికి దారితీసింది. కేవలం 50 రూపాయల కోసం మొదలైన చిన్నపాటి గొడవ చిలికి చిలికి గాలివానగా మారి ఒకరి ప్రాణాన్ని పలికొంది. ఈ దారుణ ఘటన గుజరాత్లోని సూరత్ నగరంలో చోటు చేసుకుంది. ఈ దాడిలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం సూరత్లో పాండేశ్వర ప్రాంతం లక్ష్మీనగర్లో నివసించే భగత్ సింగ్ తన స్నేహితుడైన బిట్టు కాశీనాథ్ సింగ్ పుట్టినరోజు పార్టీకి హాజరయ్యాడు. వేడుకల కోసం స్నేహితులంతా కలిసి అల్తాన్లోని ఓ హోటల్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పాండేశ్వరలోని తిరుపతి ప్లాజా వద్ద అందరూ కలుసుకున్నారు. పార్టీ ఖర్చుల నిమిత్తం అనిల్ రాజ్పర్ అనే మరో స్నేహితుడు పుట్టినరోజు జరుపుకుంటున్న బిట్టును 50 రూపాయలు ఇవ్వమని అడిగాడు. ఈ చిన్న విషయంపై బిట్టు అనిల్ మధ్య మాట పెరిగింది. వాగ్వాదం ముదరడంతో వారిని శాంతింపచేసేందుకు భగత్ సింగ్ కల్పించుకున్నాడు. అయితే క్షణికావేశానికి లోనైన బిట్టు తన వద్ద ఉన్న కత్తితో భగత్ సింగ్ అనిల్ పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన భగత్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనిల్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు నాగేంద్ర సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు బిట్టుతో పాటు ఘర్షణలో అతనికి సహకరించిన చందన్ అనే మరో వ్యక్తిని అరెస్టు చేశారు. చందన్ పై గతంలోనే 4 దోపిడీ, దాడి కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్టు వారు పేర్కొన్నారు. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం కూడా కర్ణాటక బెంగళూరులో ఇలాంటి దారుణ ఘటన వెలుగు చూసింది. 50 రూపాయల కోసం ఇద్దరు స్నేహితుల మధ్య మొదలైన గొడవ ఒకరి ప్రాణం బలి తీసుకుంది. ఈ ఘటన బసవేశ్వర సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కురుబరహళ్లిలో చోటు చేసుకోగా అప్పట్లో ఇది సంచలనంగా మారింది. తాజాగా సేమ్ అలాంటి ఘటన ఇప్పుడు గుజరాత్ లో చోటు చేసుకోవడంతో ఈ వార్త వైరల్ గా మారింది. మర్డర్. రోజు రోజుకు బయట జరుగుతున్న ఘటనలు తీవ్ర ఆందోళన గురిచేస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకి గొడవలు పడుతూ ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడని ఘటనలు అనేకంగా కనిపిస్తున్నాయి. తాజాగా అలాంటి మరో ఘటన సంచలనంగా మారింది. స్నేహితులతో కలిసి సంతోషంగా జరుపుకోవాల్సిన పుట్టినరోజు వేడుక తీవ్ర విషాదానికి దారితీసింది. కేవలం 50 రూపాయల కోసం మొదలైన చిన్నపాటి గొడవ చిలికి చిలికి గాలివానగా మారి ఒకరి ప్రాణాన్ని పలికొంది.
ఈ దారుణ ఘటన గుజరాత్లోని సూరత్ నగరంలో చోటు చేసుకుంది. ఈ దాడిలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం సూరత్లో పాండేశ్వర ప్రాంతం లక్ష్మీనగర్లో నివసించే భగత్ సింగ్ తన స్నేహితుడైన బిట్టు కాశీనాథ్ సింగ్ పుట్టినరోజు పార్టీకి హాజరయ్యాడు. వేడుకల కోసం స్నేహితులంతా కలిసి అల్తాన్లోని ఓ హోటల్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పాండేశ్వరలోని తిరుపతి ప్లాజా వద్ద అందరూ కలుసుకున్నారు. పార్టీ ఖర్చుల నిమిత్తం అనిల్ రాజ్పర్ అనే మరో స్నేహితుడు పుట్టినరోజు జరుపుకుంటున్న బిట్టును 50 రూపాయలు ఇవ్వమని అడిగాడు. ఈ చిన్న విషయంపై బిట్టు అనిల్ మధ్య మాట పెరిగింది. వాగ్వాదం ముదరడంతో వారిని శాంతింపచేసేందుకు భగత్ సింగ్ కల్పించుకున్నాడు. అయితే క్షణికావేశానికి లోనైన బిట్టు తన వద్ద ఉన్న కత్తితో భగత్ సింగ్ అనిల్ పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన భగత్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనిల్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు నాగేంద్ర సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు బిట్టుతో పాటు ఘర్షణలో అతనికి సహకరించిన చందన్ అనే మరో వ్యక్తిని అరెస్టు చేశారు. చందన్ పై గతంలోనే 4 దోపిడీ, దాడి కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్టు వారు పేర్కొన్నారు. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం కూడా కర్ణాటక బెంగళూరులో ఇలాంటి దారుణ ఘటన వెలుగు చూసింది. 50 రూపాయల కోసం ఇద్దరు స్నేహితుల మధ్య మొదలైన గొడవ ఒకరి ప్రాణం బలి తీసుకుంది. ఈ ఘటన బసవేశ్వర సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కురుబరహళ్లిలో చోటు చేసుకోగా అప్పట్లో ఇది సంచలనంగా మారింది. తాజాగా సేమ్ అలాంటి ఘటన ఇప్పుడు గుజరాత్ లో చోటు చేసుకోవడంతో ఈ వార్త వైరల్ గా మారింది. మర్డర్ రోజు రోజుకు బయట జరుగుతున్న ఘటనలు తీవ్ర ఆందోళన గురిచేస్తున్నాయి. చిన్న విషయాలకి గొడవలు పడుతూ ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడని ఘటనలు అనేకంగా కనిపిస్తున్నాయి. తాజాగా అలాంటి మరో ఘటన సంచలనంగా మారింది. స్నేహితులతో కలిసి సంతోషంగా జరుపుకోవాల్సిన పుట్టినరోజు వేడుక తీవ్ర విషాదానికి దారితీసింది. కేవలం 50 రూపాయల కోసం మొదలైన చిన్నపాటి గొడవ చిలికి గాలివానగా మారి ఒకరి ప్రాణాన్ని బలిగొంది. ఈ దారుణ ఘటన గుజరాత్లోని సూరత్ నగరంలో చోటు చేసుకుంది. ఈ దాడిలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం సూరత్లో పాండేశ్వర ప్రాంతం లక్ష్మీనగర్లో నివసించే భగత్ సింగ్ తన స్నేహితుడైన బిట్టు కాశీనాథ్ సింగ్ పుట్టినరోజు పార్టీకి హాజరయ్యాడు. వేడుకల కోసం స్నేహితులంతా కలిసి అల్తాన్లోని ఓ హోటల్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పాండేశ్వరలోని తిరుపతి ప్లాజా వద్ద అందరూ కలుసుకున్నారు. పార్టీ ఖర్చుల నిమిత్తం అనిల్ రాజ్పర్ అనే మరో స్నేహితుడు పుట్టినరోజు జరుపుకుంటున్న బిట్టును 50 రూపాయలు ఇవ్వమని అడిగాడు. ఈ చిన్న విషయంపై బిట్టు అనిల్ మధ్య మాట పెరిగింది. వాగ్వాదం ముదరడంతో వారిని శాంతింపచేసేందుకు భగత్ సింగ్ కల్పించుకున్నాడు. అయితే క్షణికావేశానికి లోనైన బిట్టు తన వద్ద ఉన్న కత్తితో భగత్ సింగ్ అనిల్ పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన భగత్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనిల్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు నాగేంద్ర సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు బిట్టుతో పాటు ఘర్షణలో అతనికి సహకరించిన చందన్ అనే మరో వ్యక్తిని అరెస్టు చేశారు. చందన్ పై గతంలోనే 4 దోపిడీ, దాడి కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్టు వారు పేర్కొన్నారు. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం కూడా కర్ణాటక బెంగళూరులో ఇలాంటి దారుణ ఘటన వెలుగు చూసింది. 50 రూపాయల కోసం ఇద్దరు స్నేహితుల మధ్య మొదలైన గొడవ ఒకరి ప్రాణం బలి తీసుకుంది. ఈ ఘటన బసవేశ్వర సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కురుబరహళ్లిలో చోటు చేసుకోగా అప్పట్లో ఇది సంచలనంగా మారింది. తాజాగా సేమ్ అలాంటి ఘటన ఇప్పుడు గుజరాత్ లో చోటు చేసుకోవడంతో ఈ వార్త వైరల్ గా మారింది.